హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ వేపుడండి. ఇది అన్నంకి అలాగే చపాతీకి చాలా బాగుంటుంది. పప్పుచారుకి రసంకి కాంబినేషన్గా కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 20 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగాక కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకుని స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ పోపు గింజలు వేసుకొని వేయించుకోవాలి. 1 ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ వేగాల్సిన అవసరం లేదు, వెంటనే బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు, 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని వేయించుకోవాలి. మూత పెట్టాల్సిన అవసరం లేదండి, ఇలాగే వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి బెండకాయ అనేది జిగురంతా పోతుంది. వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు చల్లగా అయిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయ కూడా బాగా వేగిపోయిందండి. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. బెండకాయ ముక్కలు కట్ చేసిన వెంటనే వేయించుకోకుండా ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది బెండకాయ వేపుడు అనేది. వేగిపోయిన బెండకాయ ముక్కల్లో మిక్సీ పట్టుకున్న కారం వేసేసుకొని కలుపుకుంటే బెండకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.